రేపు అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ రాబోతుంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ని బ్రాండెడ్గా మార్చి పైన రంగునీరు కలిపి దానిలో ఆయనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుని స్టిక్కర్లు అంటిస్తూ పెద్ద ఎత్తున ప్రజల డబ్బులు 13,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి మద్యం ప్రియుల దగ్గర నుంచి కాజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఆరోగ్యాలు కొల్లగొట్టాడు, ఆర్థికంగా జేబులు కొల్లగొట్టినటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మద్యం పాలసీకి సంబంధించినటువంటి నూతన పాలసీని తీసుకురావడంతో పాటు అన్ని రకాలైనటువంటి బ్రాండ్లు గతంలో ఏ రకంగా ఉండేవి ఆ రకంగా బ్రాండ్లు తీసుకురావటము, సరసమైనటువంటి ధరల్లోనే పొద్దున్నుంచి కష్టపడినటువంటి వారు సాయంత్రం వచ్చేటప్పటికి అలవాటు ఉండేటువంటి వారు ఎవరన్నా ఉంటే అది తీసుకుని కొనుక్కుంటానికి, లేదంటే వ్యాపారస్తులు అనేక రకాలైన మానసిక ఒత్తిడికి గురవుతారు కాబట్టి వాళ్ళకి అటువంటి వారికి అందరికి కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు బ్రాండ్లతో కూడినటువంటి గతంలో మొట్టమొదటి నుంచి ఏ రకంగా ఉండేది ఆ రకమైనటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి అమలు చేయబోతుంది. దీనితో ఇటు మహిళలకి భర్త ఆరోగ్యం పాడవుద్దని కానీ, లేదంటే గతంలో 600-700 రూపాయలు ఇస్తే 400-500 కోట్రకే అయిపోయేటువంటి పరిస్థితి కాకుండా ఇప్పుడు పాత రోజుల్లాగా 100 రూపాయలకి 125 రూపాయలకి అందేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పి ఇది కూడా ప్రజలు గ్రహించాలా. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకం ఏదైతే హామీ ఇచ్చాడో హామీకి తూచా తప్పకుండా అమలు చేసేటువంటి విధంగా మన ఫంక్షన్లు పెంచాడు, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెంచాడు. రేపు లిక్కర్ కూడా పాత బ్రాండ్లన్నీ తీసుకొస్తుందో పాటు సరసమైన ధరలకి ప్రజల ఆరోగ్యాలు పరిరక్షించేటువంటి విధంగా చేస్తున్నాడు. ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవి కూడా ఎలా పడితే అలాగూ చీప్ లిక్కరు మొత్తం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి కానీ, అలాగే బెల్ట్ షాపు రాజ్యం అనే పరిస్థితి కాకుండా కార్పొరేషన్ లిమిట్ వరకు ఎలా పెట్టాలా, పంచాయతీ లిమిట్ వరకు ఎలా పెట్టాలా, ఏ రేటు ఎక్కడే పెట్టాలా అనేటువంటిది అనేక రకాలైనటువంటి సర్వేలు నిర్వహించినటువంటి అనంతరం ఈ భారతదేశంలో ఉన్నటువంటి 13-14 రాష్ట్రాలకు వెళ్ళి సర్వేలు చేసినటువంటి ఇప్పటికే సబ్ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ 2 సార్లు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయమే లోకేష్ గారు ప్రకటించడం అనేది జరిగింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి నూతన మద్యం పాలసీ ఈ రాష్ట్రంలో రాబోతుంది. మద్యం ప్రియులందరూ కూడా ఇప్పుడు ఎందాడ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పరోక్షంగా మహిళలు కూడా ఈసారి మా ఆయన కష్టపడేటువంటి దానిలో ఒక 100-110 రూపాయలు పోయినా మిగతా 600-700 రూపాయలు ఇంటికి వస్తున్నాయి అనేటువంటి దాన్ని కూడా చంద్రబాబు నాయుడికి ఎన్డీఏ ప్రభుత్వం జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. ఎవరైతే పొద్దునుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటా కూలోళ్ళు వాళ్ళకి వచ్చే 600-700లో గతంలో ఈ 400-500 రూపాయలే ఈ మద్యానికి ఖర్చు పెట్టి ఇంట్లో ఆర్థికంగా పిల్లల్ని ఇబ్బంది పెడతాం, భార్యలను ఇబ్బంది పెడతాం, పిల్లల చదువులకి వీళ్ళు ఇబ్బంది పడతాం, అప్పుల పాలైపోయారండి చాలా. ఎందుకంటే అది వాళ్ళు పొద్దునుంచి కష్టపడిన సాయంత్రానికి వాళ్ళకి ఒళ్ళనొప్పులగానో అలవాటు ప్రకారంగానో మినిమంగా ఒక క్వార్టర్ తాగటం ఉండేది. అంతకుముందు టీడీపీ హయాంలో ఉన్నప్పుడైతే ఒక 150 రూపాయలు 200 రూపాయల ఖర్చుతో సరిపోయేది. తర్వాత వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ప్రజల పట్ల కొద్దిగా కూడా వాళ్ళ ఆరోగ్యాల పట్ల కానీ వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చేద్దామన్న సరైన ఆలోచన లేకుండా పేద ప్రజల్ని ఆరోగ్యాలు కొల్లగొట్టారు, ఆర్థికంగా వాళ్ళని చిన్నభిన్నం చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ మన కూటమి ప్రభుత్వం ఉందో ఇది కేవలం ప్రజల ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి కానీ అక్కచెల్లెళ్ళ స్థితిగతులు ఆర్థికంగా మెరుగుపరచడంగా కానీ అన్ని రకాలుగా ఆలోచించే ప్రభుత్వం అండి ఇది. కాబట్టే ఇవన్నీ ఆలోచనలోకి పరిగణలోకి తీసుకుని ఒక సామాన్యుడు అతని ఆరోగ్యం నష్టపోకుండా అతను ఆర్థికంగా చితికిపోకుండా ఉండడానికి ఇప్పుడు మన లోకేష్ గారు ప్రకటించినటువంటి మద్యం యొక్క ధరలు చాలా అందుబాటులో ఉంటాయండి. చక్కగా అందరూ హర్షణీయంగా వ్యక్తం చేస్తారు. కాబట్టి మీరు ఏదైతే ఈ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది ప్రజలకి అర్థం చేసుకుని మన కూటమికి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉంటే మీకు ప్రతి ఒక్క విషయంలో మీకు తోడుగా ఉండి మీ ఆర్థికంగా అభివృద్ధికి కానీ మీ ఆరోగ్యంగా అభివృద్ధికి కానీ అన్ని రకాలుగా మహిళలకి మీ మధ్యతరగతి కుటుంబీకులకి లో క్లాస్లో ఉన్న వాళ్ళకి కష్టపడే వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్పే సిస్టమ్ లేకుండా కనీసం లెక్క పక్క లేకుండా నానా చీపు మద్యాన్ని అనేక రకాల భూమ్ అంటూ శకలక అంటూ ప్రెసిడెంట్ మాల్ అని డైరెక్టర్ మాల్ అని ఇలా అనేక రకాలైన వివిధ పేర్లతో ప్రజల్ని నానా రకంగా అనారోగ్య పాలు చేసి అలాగే ఆస్తి నష్టపాలు చేసి
ఈ ఆంధ్రదేశాన్ని కొంగదీసినట్టు మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డిది. అలాగే గత 2014, 2019 ఇప్పుడు 2024 టు 2029 ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మద్యం పాలసీ మంచి నాణ్యమైన మద్యాన్ని అతి తక్కువ ధరకి రేపు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నూతన మద్యం పాలసీ వలన ప్రజలు కోరుకున్నట్లుగా వారికి కావాల్సిన కొత్త బ్రాండ్స్ దొరకడం ఒక రకంగా గవర్నమెంట్కి ప్రజలకి మధ్య ఉన్న అవగాహన వరకు ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వరకు మద్యపాన నిషేధం ఉండాలని గతంలో అనేక సార్లు రావడం జరిగింది. ఈ దేశంలో చాలా కాలం మద్యపాన నిషేధం ఉంది. దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలుగా మద్యపాన నిషేధం స్వాతంత్రానికి ముందు కూడా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్రంలో 1952 నుంచి సి రాజగోపాలాచారి గారు ఉన్నప్పుడు, అట్లాగే 1994-5లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నది. మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రాలు ఈ దేశంలో ఇంకా ఉన్నాయి. బీహార్లో ఉంది, గుజరాత్లో ఉంది, అట్లాగే మణిపూర్లో ఉంది, నాగాలాండ్లో ఉంది, లక్షద్వీప్లో ఉంది, ఉన్నాయి. కానీ ఈ మద్యపాన నిషేధం చాలా అవసరం. ఒక డెవలపింగ్ నేషన్ లేకపోతే ఒక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి మద్యపానం వలన వచ్చే ఆదాయం కంటే జరిగే నష్టమే ఎక్కువ. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కూడా పెట్టి మరి గ్రామాల్లో అయితే చెప్పడానికి వీల్లేదు. చివరికి ఆ గ్రామాల్లో వ్యవసాయం కూడా దాదాపుగా 10% వ్యవసాయం చేయలేకపోయారు కూలీలు దొరక్క. ఎందుకంటే ఉచితాలు అనేకం, మద్యం దొరకడం, ఉచితం కాకపోయినా మద్యం దొరకడం మూలంగా అసలు పథకాల మూలంగా అసలు కూలీలు కూడా దొరకకుండా పోయారు. దాదాపు 10% ఆ టైంలో 10-12% ల్యాండ్ అసలు అగ్రికల్చర్లో అవ్వలేదు. అన్ని వనరులు ఉండి కూడా, నీటి వనరులు, విద్యుత్ మోటార్లు అన్నీ ఉండి కూడా అవ్వలేదు. దానివల్ల చాలా నష్టం దేశానికి, రాష్ట్రానికి కూడా. అందుకని ఇప్పుడు కూడా ఇదేదో ప్రభుత్వ ఆఫీసు లాగా పొద్దున్న 10 గంటలకి ప్రభుత్వం అయినా కూడా అనేక బ్రాండ్లు పొద్దున్న 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అమ్మడం కూడా కరెక్ట్ కాదు. ఏదో అసలు వర్కింగ్ టైంలో అసలు దీన్ని అమ్మకూడదు ఎట్టి పరిస్థితిలో. సాయంత్రం 6 గంటల తర్వాత 7 గంటల తర్వాత అమ్మడం మొదలెట్టి 10-10:30 క్లోజ్ చేస్తే ఆ రోజు అతనికి ఉన్న బలహీనత మూలంగా అది కొనుక్కొని తాగి పడుకుంటాడు, పొద్దున్న లేచి పనికి వెళ్తాడు. కానీ అదే పనికి అది అమ్ముతూ ఉన్నారు, ప్రభుత్వం దొరుకుతూ ఉందనుకోండి, దానివల్ల ఇక పనులు మానేసి పూర్తిగా దానికి బానిస అయిపోయే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం ప్రజలను బానిస చేయడానికి కోసం కాదు ఉంది, ప్రజల బాగు చేయడం కోసం ఉన్నారు. కాబట్టి మీ మద్యం పాలసీలో మీరు తక్కువ అమ్ముతున్నారా, ఎక్కువ అమ్ముతున్నారా, దానివల్ల లాభం ఎంత, నష్టం ఎంత అనేది పక్కన పెడితే, మీరు కేవలం లాస్ట్ గతంలో 25,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉండేది సంవత్సరానికి. దానివలన అంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు 25,000 కోట్ల రూపాయలకి అభివృద్ధి జరుగుతుందని నేను అనుకోవట్లేదు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో కేవలం 5 కోట్ల మంది జనాభాతో 3 కోట్లు 2.5 కోట్ల ఉన్న బడ్జెట్ ఉన్న దేశం ఈ రాష్ట్రంలో ఈ 25,000 కోట్ల రూపాయలతోనే మొత్తం అభివృద్ధి చెందుతుంది అనుకోవాల్సిన పనే లేదు. దీనికి సమగ్రమైన అయితే ఇవాళ మద్యపాన నిషేధం పెట్టి, ప్రొహిబిషన్ యాక్ట్ పెట్టి మీరు నిషేధించమని కాంగ్రెస్ పార్టీ కూడా అడగట్లేదు అట్లా అని. కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక పని చేశారు ఆయన. అలాంటి పని కనీసం చేయండి. మీరు మద్యం తాగడం వల్ల వచ్చే నష్టాల గురించి మద్యపాన నిషేధ చట్టం ద్వారా ఉన్న వెసులుబాటుని తీసుకొచ్చి, మీరు మద్యం తాగడం వల్ల ఈ నష్టాలు ఉన్నాయి, మీరు తాకండి అని ఒకవైపు చెప్పేవారు, ఒకవైపు అమ్మేవారు కాదు. ఎందుకంటే ఇది పర్సంటేజ్ తగ్గుతుంది. సంవత్సరానికి 6% యాడ్ అవుతున్నారు కొత్తగా మద్యం తాగేవాళ్ళు. దానివల్ల ఒక 15-20 సంవత్సరాలు పోయిన తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ తాగేవాళ్ళ సంఖ్య 80%, అట్లాగే మన రాష్ట్రం కూడా 80% అయిందనుకోండి, ఇంకా అభివృద్ధి ఉండదు. మద్యం అమ్ముకోవడం సరిపోతుంది రాష్ట్రం మొత్తం.